హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ రోగులలో క్రియేటినిన్ స్థాయిని నియంత్రించడంలో బేకింగ్ సోడా యొక్క ప్రాముఖ్యత గురించి నేను తెలియజేస్తాను. శరీరంలోని అన్ని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో కిడ్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. కానీ మూత్రపిండాలు శరీరంలోని అధిక ఆమ్లాన్ని బయటకు పంపడం ద్వారా శరీరంలోని యాసిడ్ బ్యాలెన్స్ను కూడా నిర్వహిస్తాయి. అందుకే మన మూత్రం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కానీ కిడ్నీ క్షీణించడం ప్రారంభించినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో క్రియాటినిన్ మరియు యూరియా స్థాయి పెరుగుతుంది. క్రియేటినిన్ మరియు యూరియాతో పాటు యాసిడ్ రక్తంలో పేరుకుపోతుంది. దీని వలన శరీరం అంతటా ఆమ్ల రక్త ప్రసరణ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆమ్ల రక్తం కిడ్నీకి కూడా చేరుతుంది. రక్తం ఆమ్లంగా ఉన్నందున మూత్రపిండాల పనితీరు క్షీణించడానికి ఇది ప్రధాన మూలం. ఆమ్ల రక్తం నెఫ్రాన్ను మరింత దెబ్బతీస్తుంది. ఫలితంగా క్రియాటినిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగులలో క్రియాటినిన్ సాధారణంగా 1.5 నుండి 4 వరకు నెమ్మదిగా పెరుగుతుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. అయితే క్రియేటినిన్ డెసిలీటర్కు 4 మిల్లీగ్రాముల స్థాయిని దాటిన తర్వాత క్రియేటినిన్ విలువ నెలల తరబడి మరియు కొన్నిసార్లు రోజులలో మారుతుంది. ఇంతకుముందు హై బీపీ మరియు హై షుగర్ లెవెల్ మాత్రమే కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మెటబాలిక్ అసిడోసిస్ కూడా అధిక బీపీ మరియు షుగర్తో పాటు వస్తుంది. దీని కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తుంది. సమాధానం ఏమిటంటే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనందున మనం ఈ ఆమ్లాన్ని మూత్రం ద్వారా విసర్జించలేము. అయితే మేము ఈ ఆమ్లాన్ని కొంత సోడియం బైకార్బోనేట్తో తటస్థీకరించవచ్చు. ఆమ్లం వలె కాకుండా దీనిని బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడా వినియోగానికి చాలా సురక్షితం. బేకరీ ఐటమ్స్ మరియు యాంటాసిడ్లలో బేకింగ్ సోడాను ఎక్కువగా తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు మన రక్తంలో ఉన్న యాసిడ్ను తటస్థీకరించడానికి ఈ బేకింగ్ సోడాను ప్రతిరోజు టాబ్లెట్ రూపంలో తీసుకోవాలి. బేకింగ్ సోడాలో ఉండే బైకార్బోనేట్ అయాన్లు శరీరం యొక్క యాసిడ్ బ్యాలెన్స్ను నిర్వహించడంలో సహాయపడతాయి. ఫలితంగా మూత్రపిండాల ఆరోగ్యం మందగిస్తుంది. సాధారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులందరూ రోజూ సోడియం బైకార్బోనేట్ తీసుకోవాలని సలహా ఇస్తారు. అయితే మీరు మీ బ్లడ్ కిడ్నీ పనితీరును తనిఖీ చేసినప్పుడల్లా మేము తీసుకుంటున్న బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బోనేట్ సరిపోతుందా లేదా అని తనిఖీ చేయాలి. పరీక్ష కోసం ఇవ్వండి. దయచేసి సీరం బైకార్బోనేట్ పరీక్ష కోసం అభ్యర్థించండి. రక్తంలో బైకార్బోనేట్ తగినంత మొత్తంలో ఉంటే సోడియం బైకార్బోనేట్ మోతాదును పెంచాల్సిన అవసరం లేదు. కానీ బైకార్బోనేట్ స్థాయి తక్కువగా ఉన్నట్లు నివేదించినట్లయితే మీ వైద్యుని సలహా మేరకు మోతాదును పెంచండి. మరియు మీరు సోడియం బైకార్బోనేట్ తీసుకోకపోతే మరియు మీ క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతున్నట్లయితే చాలా ఆలస్యం కావడానికి ముందు మీరు రెండవ అభిప్రాయాన్ని పొందాలి. ఇప్పుడు మెటబాలిక్ అసిడోసిస్ను నియంత్రించడానికి మందులతో పాటు మనం మన ఆహారాన్ని కూడా మార్చుకోవాలి. తద్వారా శరీరంలోని యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. దానికోసం అన్ని రకాల ఆమ్ల ఆహారాలు నారింజ, కివి, మామిడి, ద్రాక్షపండు, వెనిగర్, నిమ్మకాయ, పెరుగు మరియు మజ్జిగ వంటి వాటికి దూరంగా ఉండాలని మేము అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు సిఫార్సు చేస్తున్నాము. ఎందుకంటే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఈ ఆహారాలు కిడ్నీ రోగులలో మెటబాలిక్ అసిడోసిస్ను ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు మీకు కిడ్నీ పేషెంట్లకు డైట్ పట్ల ఆసక్తి ఉంటే ఆ టాపిక్పై నా సాడి వీడియో చూడమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. ఈ వీడియో చివర లింక్ పెడతాను. అయితే దానికంటే ముందు నేను మీకు కొన్ని నివేదికలు చూపిస్తాను. నాకు కావాలి. మీరు స్పష్టంగా చూసినట్లుగా క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు తక్కువ వ్యవధిలో మారుతాయి. మూత్రపిండ రోగి మూత్రపిండాల పనితీరుపై పనిచేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు కిడ్నీ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చు మరియు నేను ఈ ఫలితాలను ఎందుకు పొందలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండాలి. దానికోసం మీ ప్రిస్క్రిప్షన్ని తనిఖీ చేసి మీ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి మరియు ప్రతి ఔషధం యొక్క ఉద్దేశ్యాన్ని వ్రాయమని నేను మీకు సలహా ఇస్తున్నాను.
దీని ఫంక్షన్ల గురించి మీకు తెలియకపోతే దాన్ని గూగుల్ చేయండి. మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత మీరు హై బీపీ, షుగర్, ఐరన్ సప్లిమెంట్లు, ఫాస్ఫరస్ బైండర్లు, కొలెస్ట్రాల్ మరియు విటమిన్ డి కోసం మందులు తీసుకుంటున్నారని మీకు తెలుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ని మెరుగుపరచడం ద్వారా మాత్రమే క్రియేటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు కాబట్టి ఏ ఒక్క ఔషధమూ మూత్రపిండాల పనితీరును మెరుగుపరచదు. అల్లోపతిలో జీఎఫ్ఆర్ని మెరుగుపరిచే ఔషధం అందుబాటులో లేనందున అన్ని రకాల మందులు తీసుకున్న తర్వాత కూడా క్రియాటినిన్ స్థాయి పెరుగుతూనే ఉంటుంది. కానీ హెర్బల్ ట్రీట్మెంట్ అయిన డైట్ మరియు కిడ్నీ ఫంక్షన్ రిస్టోరేషన్ ట్రీట్మెంట్ సహాయంతో తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి మీరు ఈ ఛానెల్లోని నా ఇతర వీడియోలను చూడవచ్చు. నా యొక్క ఈ వీడియోతో మీరు ఇప్పుడు బేకింగ్ సోడా మరియు సోడియం బైకార్బోనేట్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారని మరియు కిడ్నీ పేషెంట్లో ని ఎలా మెరుగుపరచవచ్చో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. దానితో వీడ్కోలు చెప్పడానికి నన్ను అనుమతించండి. మా తదుపరి వీడియోలో కలుద్దాం.